సమస్యలు ఉంటే బాధపడడం సహజం. కానీ ఆ సమస్యల్ని పరిష్కరించక ఆగిపోవడం అసమర్థత. పరిస్థితులు కలిసొస్తేనే విజయం సాధించడం సాధారణం. కానీ ఆ పరిస్థితులు కలిసి రాకపోయినా వాటిని అధిగమించి నిలబడడం అసలైన శక్తి. మాటలతోనే తప్పులు సరిదిద్దడం సాధారణం. కానీ మన చేష్టలతో తప్పులు సరిదిద్దటమే అసలైన విజయం. గెలవడం కోసమే పోరాడడం ధైర్యం. కానీ గెలిచే మార్గం ఎంచుకోవడమే అసలైన తెలివి. ఆలోచన ఉండి చెడు మార్గం ఎంచుకోవడం ప్రమాదం. కానీ మరి ఆ ఆలోచన లేకుండా నడవడమే అగాధం. తెలివి ఉంటే ప్రశ్నలు అడగడం సాధారణం. కానీ ఆ సమాధానాలు తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం. కష్టాలు ఎదురవ్వడం అనివార్యం. కానీ ఆ కష్టాలను ఎదుర్కోవడమే నిజమైన ధైర్యం. ప్రశంసలు అందుకోవడం అందరికీ సులభం. కానీ విమర్శలను కూడా అంగీకరించడం అసలైన విజయం. కాలం బాగున్నప్పుడు విజయం సాధించడం సాధారణం. కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడడం, గెలవడమే నిజమైన విజయం అంటే. నమ్మకం కలిగి ఉండడం ప్రాథమికం. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన సాహసం. మిత్రులతో కలిసి ఉండడం సహజం. కానీ మనకు నమ్మకమైన మిత్రులను ఎంచుకోవడమే అసలైన తెలివి. ప్రేమను వ్యక్తీకరించడం సాధారణం. కానీ ఆ ప్రేమను నిలబెట్టుకోవడమే నిజమైన ప్రేమ. ఆవేశంలో విచక్షణ కోల్పోవడం చాలా సహజం. కానీ ఆ ఆవేశం పట్ల విచక్షణ సాధించడం నిజమైన సంయమనం. విజయం గురించి కలలు కనడం సహజం. కానీ ఆ కలలను నిజం చేసుకోవడమే అసలైన కృషి. స్నేహం మాటలతోనే కాకుండా చేతలలో కూడా ఉంటేనే అది నిజమైన స్నేహం అంటే. అభిరుచి కలిగి ఉండడం సహజం. కానీ ఆ అభిరుచిని పాటించడం నిజమైన సాధన అంటే. బాధ్యతలు స్వీకరించడం చాలా సాధారణం. కానీ ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడమే అసలైన బాధ్యత అంటే. అతిథి సత్కారం చేయడం సాంప్రదాయం. కానీ హృదయపూర్వకతతో చేయడమే నిజమైన పరమార్థం. పాటించని నియమాలు చాలా సృష్టించడం సులభం. కానీ అవి అన్నిటినీ పాటించడం నిజమైన క్రమశిక్షణ. బాధ కలగడం సహజం. కానీ ఆ బాధను దాటి ముందుకు వెళ్ళడం నిజమైన బలం. పట్టుదలతో విజయం సాధించడం సాధారణం. కానీ ఎటువంటి కష్టాలు ఎదురైనా నిలబడి ధైర్యంగా ఎదుర్కొని గెలవడమే నిజమైన ఆత్మవిశ్వాసం. ఏదైనా అడగడం చాలా సహజం, సులువు. కానీ సహాయం అందించడం నిజమైన మంచితనం అంటే. సమయం గడిపే మాటలు చెప్పడం సులభం. కానీ అర్థం చేసుకొని ఆ మాటలను ఆచరించడమే నిజమైన అర్థం. పరాజయం చెందకూడదని భయపడడం సహజం. కానీ
ఆ భయాన్ని జయించడం నిజమైన ధైర్యం. అంటే ప్రశాంతతలో జీవించడం సాధారణం, కానీ ప్రతికూలతలో కూడా ప్రశాంతతను కాపాడుకోవడమే నిజమైన సాధన. నలుగురిలో ఉంటే నవ్వు రాకపోయినా నవ్వడం సహజం, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నవ్వడం నిజమైన ఆనందం. స్వార్థం లేకుండా సహాయం చేయడం సాధారణం, కానీ ఆ సహాయం సేవాభావంతో చేయడమే నిజమైన ఆత్మీయత. మాటల్లోనే కాదు, చేతల్లో కూడా నిజాయితీ ఉంటేనే నిజమైన విశ్వాసం. అంతా అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండడం సహజం, కానీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంతోషం పొందడమే నిజమైన శక్తి. అభిమానాన్ని పొందడం సర్వసాధారణం, కానీ ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవడమే నిజమైన ఆదరణ.